ఈ ప్రపంచంలో కోట్లకిస్తే వచ్చే ధైర్యం కాదు, ఒక్క చిన్న దారం ముడితో వచ్చే ఆత్మవిశ్వాసం ఎక్కడిదో తెలుసా? శ్రావణమాసం రాగానే పల్లెటూర్ల నుండి పట్టణాల వరకు అందరిలోనూ ఒకటే సందడి. అదే అన్నాచెల్లెళ్ల పవిత్ర పండుగ రాఖీ. రాఖీ పండుగంటే కేవలం చేతికి ఒక దారం కట్టడం మాత్రమే కాదు, జన్మజన్మలకు సరిపడే ఒక అపురూపమైన అనుబంధం. మహాభారత కాలంలో శ్రీకృష్ణుని వేలికి గాయమైనప్పుడు ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా తన చీర కొంగును చింపి కట్టుకట్టి. ఆనాడు ద్రౌపది చూపిన ఆప్యాయతకు మెచ్చిన శ్రీకృష్ణుడు ఆమెను రక్షించడానికి జీవితాంతం అండగా ఉంటానని మాటిచ్చాడు. పురాణాల ప్రకారం దేవతల రాజు ఇంద్రుడు యుద్ధానికి వెళ్లే ముందు ఆయన విజయం కోసం శచీదేవి చేతికి రక్షాసూత్రం కట్టింది. ఆ పవిత్రమైన దారమే ఇంద్రుడిని విజయపథం వైపు నడిపించి శత్రువులపై గెలుపును తెచ్చిపెట్టిందని నమ్ముతారు. మరో పౌరాణిక గాథ ప్రకారం మహావిష్ణువును వెనక్కి తీసుకెళ్లడానికి లక్ష్మీదేవి బలిచక్రవర్తికి సోదరిగా మారి రాఖీ కట్టింది. ఆ సోదరి బంధానికి కట్టుబడి బలిచక్రవర్తి విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లేందుకు సంతోషంగా అనుమతినిచ్చాడు. కాలాలు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కాని అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే నిస్వార్థమైన ప్రేమ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా నీ వెంట నేనున్నానంటూ అన్న ఇచ్చే భరోసానే చెల్లికి అతిపెద్ద ధైర్యం. మంచి మిఠాయిలు, ఆప్యాయమైన ఆలింగనాలు, సర్ప్రైజ్ గిఫ్ట్లతో ఈ పండుగ రోజు ఇళ్లన్నీ పండగ వాతావరణంతో కళకళలాడుతాయి. అనుబంధాలను మరింత బలపరిచే ఈ పవిత్ర రాఖీ పండుగ రోజున మీ అందరికీ మా తరపున హృదయపూర్వక రాఖీ పండుగ శుభాకాంక్షలు.